కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి తేజశ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. దక్షిణావర్తీన దేవముద్దిశ్య భ్రమణం. దేవాలయంలోని దైవాన్ని ధ్యానిస్తూ కుడివైపు నుంచి గర్భాలయం చుట్టూ తిరగడాన్ని ప్రదక్షిణ అంటారు. ఆగమశాస్త్రం ప్రకారం దేవుడి గర్భాలయం ఉండే ప్రదేశం 2 భాగాలుగా ఉంటుంది. అందులో పడమరవైపు ఉండే రెండో సగభాగాన్ని వరుసగా బ్రహ్మ, మానుష, దైవ, పితృ, పిశాచ భాగాలు అని పిలుస్తారు. బ్రహ్మభాగంలో అర్చన పాత్రలను, మానుష భాగంలో మూలవిరాటు పరివారాన్ని ఉంచుతారు. దైవభాగంలో మూలవిరాట్ను ప్రతిష్ఠిస్తారు. దేవుడి వెనుక ఉండి పితృభాగంలో మూలమూర్తిని అలంకరించడానికి ఉపయోగించే వస్త్రాలను ఉంచుతారు. చివరిదైన పిశాచ భాగంలో స్వామివారి శస్త్రాది ఆయుధాలను పెడతారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు గుడికి వెళ్తే ఆధ్యాత్మిక భావనతో దేవుణ్ణి దర్శించుకొని దండం పెడుతుంటారు. ఇలా గుడికి వెళ్లిన సందర్భంలో గుడి ప్రవేశ ద్వారం మొదలుకొని ప్రదక్షిణలు చేసే ప్రాంతం, ధ్వజస్తంభం, మూలవిరాట్టు, పరిసరాల్లో వివిధ దేవుళ్ల ప్రతిమలతో వర్ధిల్లుతుంటాయి ఆలయాలు. ఈ క్రమంలో అన్నింటినీ దర్శించుకుంటుంటారు భక్తులు. ఇదే సమయంలో ఆలయం వెనుక భాగాన ఉన్న ప్రాంతాన్ని కూడా మొక్కుతుంటారు. గుడికి ఎవరైనా ఎందుకు వెళ్తారు? ప్రశాంతత కోసం చాలామంది గుడిలో అడుగువెడుతుంటారు. ఆధ్యాత్మిక భావనతో మనస్సు హాయిగా ఉంటుందని చాలామంది భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయాలకు విశిష్ట ప్రాధాన్యముంటుంది. భక్తికి, ప్రశాంతతకు నిలయాలుగా అనాదిగా వర్ధిల్లుతున్నాయి ఆలయాలు. ఆలయానికి వెళ్లే భక్తుల మనస్సు చాలా ప్రశాంతతను కలిగి ఉంటుంది. అందుకే భగవంతుడి సన్నిధిలో గడపడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఆలయం వెనుక భాగంలో మొక్కడం గురించి చాలామందికి ఆంతర్యం తెలియదు. చాలామంది మొక్కుతున్నారు కాబట్టి మనం కూడా మొక్కుదాం అనే ధోరణిలో భక్తులు వ్యవహరిస్తుంటారు. అయితే ఇలా చెయ్యడం వెనుక చారిత్రక నేపథ్యం ఉందంటున్నారు జ్యోతిష్యులు. గర్భగుడిలోని మూలవిరాట్ను 4 గోడల మధ్య వెనుక గోడకు దగ్గరగా ప్రతిష్ఠింపచేస్తుంటారు. దేవతామూర్తికి దగ్గరగా ఉన్న ప్రాంతం ఆలయంలో వెనుక భాగమే. నిత్యం పూజలు, హోమాలతో జపించడం వల్ల దేవతామూర్తి ఉన్న చోట మంత్రశక్తి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఇలా నలుదిశలా ఆ మంత్రశక్తి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఆ కారణంగా గర్భగుడి వెనుక ఉండే గోడ పిశాచాలది అనే అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. కాని అది కేవలం అపోహ మాత్రమే. గర్భగుడిలోని మూలవిరాట్ను తాకలేరు కాబట్టి దైవానుగ్రహం కోసం తపిస్తూ చాలామంది దైవానికి చాలా దగ్గరగా ఉండే గుడి వెనుక గోడను భక్తితో తాకుతారు. తద్వారా మూలమూర్తిని తాకిన అనుభూతిని పొందుతుంటారు. మరో రకంగా చూస్తే ఆలయం వెనుక భాగంలో ఉన్న శిఖరాన్ని దైవానికి శిరస్సు వంటిది. ఆ శిఖరాన్ని తలచుకుని దైవానికి నమస్కారం చేయాలని గుడి వెనుక భాగాన్ని తాకుతారు. ఈ మేరకు ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం ఎంతమాత్రం దోషం కాదు. అయితే ప్రదక్షిణలు ఎన్ని చేశామనే దానికన్నా ఎంత నిదానంగా, ఎంత శ్రద్ధతో చేశామన్నది ప్రధానం. సంకల్పశుద్ధితో పాటు స్వచ్ఛంగా నిగ్రహంతో ప్రదక్షిణలు చేసినప్పుడే ఫలితం సిద్ధిస్తుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.